2 నెలలు గడిచింది, అందరికీ పెన్షన్లు పడతానే? పెంచిన 1000 రూపాయలతో కలిపి 4000 పడుతుంది కదా. ఉద్యోగస్తులందరికీ జీతం టైం పడతానే కదా. ఎక్కడన్నా అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అప్పు తెస్తానని జీతాలు కడతానని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రూపాయి అప్పు చేయడంలా. మీ అందరికీ రావాల్సిన సంక్షేమాలు అన్నీ వస్తా ఉన్నాయి, దానికి తోడు అభివృద్ధి కూడా డబ్బు వస్తాను. అంటే ఈ డబ్బులన్నీ ముందు ఎక్కడికి పోతానట్లు? వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి పోతానంటే లెక్క. ఏమి చూపించి ఎట్లా తీసుకుపోతారో తెలియదు, కానీ అవన్నీ ప్రజల సొమ్ము, ప్రజలకు రావాల్సింది, ప్రజల అవసరాల నిమిత్తం జరగాలి సొమ్మునంతా పక్కదారి పట్టించి చేస్తున్నారు ఇంతకుముందు అంతా. అది ఒక్కటి కూడా, 1 రూపాయి కూడా పక్కకు పోకుండా ఈరోజు మీ అభివృద్ధి కోసం, మీ అవసరాల నిమిత్తం ప్రతి ఊర్లో తాగునీరు, డ్రైనేజు, మంచి రోడ్లు ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ప్రత్యక్షత తీసి 1 రూపాయి కూడా పక్కకు పోవడానికి వీల్లేదు, దీనికి సంబంధించిన పనులు దీనికే పెట్టాలని చెప్పేసి ఏ ఊరుకు ఎంత డెవలప్మెంట్ కావాలో ఆ ఊరులతో మాట్లాడి గ్రామంలో డిస్కస్ చేసి మొత్తం అన్ని పనులు ఒకటేసారి చేయలేకపోయినా కూడా మీ దగ్గర నుంచి ఉన్నాయని తీసుకొని ఎప్పుడు ఏం పెట్టాలా అని చెప్పి, ఇప్పుడు అత్యవసరంగా ఏం పెట్టాలని చెప్పి మీ అందరి దగ్గర వినతులు తీసుకోవడానికే ఈ గ్రామ సభలు. మీరందరూ కూడా మేము ముఖ్యమైనటువంటి ఇస్తే దాని ప్రకారం ఏది ముందు పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా, వైసీపీ వాళ్ళందరినీ కూడా అడిగింది ఏంటంటే, మీకు గత 3 ఏళ్లలో 1 రూపాయి ఉన్న సర్పంచ్ గ్రాంట్ మీరు వాడుకోగలిగినారా? కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికైనా డబ్బు లేని పరిస్థితి. అటువంటిది 990 కోట్ల రూపాయలు పంచాయతీల గ్రాంట్ పంచాయతీలకే పడేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మన పంచాయతీకి కూడా 11 లక్షల రూపాయలు వచ్చిందంటే నిత్యావసరం మీకు పైపులు రిపేర్లు అయితే, మోటార్లు రిపేర్లు అయితే, జీతాలకు కానీ దేనికి కానీ ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో నుంచి ఈరోజు మీరు మీ పంచాయతీ మీరు నడుపుకునేటట్లుగా అవకాశం కల్పించడానికి నిధులు మంజూరు. దీంతో పాటు 550 కోట్లు జల్ జీవన్ మిషన్, అంటే మంచినీటి సరఫరా కోసం, పనులకు ఉపయోగపడే దానికోసం పెట్టున్నారు. మంచినీటి పనులు జరుగుతాయి, ప్రతి ఇంటికి నీళ్లు కూడా ఇప్పించాలని అనుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం దగ్గర 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. అంటే ఎక్కడే కానీ ఏ పల్లెలో కానీ, అంటే 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం. గత 5 ఏళ్లలో అంతా కలిపి 2,500 కూడా వేసినారో లేదో తెలియదు. మళ్ళీ ఈ 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 12,000 కిలోమీటర్లు డ్రైనేజీలకు పెట్టడం ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ప్రతి సందు, ప్రతి రోడ్డు ఖచ్చితంగా పూర్తి రోడ్, సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు కూడా పూర్తి అవుతాయి. మీ పొలాలకు పోయే లింక్ రోడ్లు కానీ, ఊర్లు కనెక్ట్ అయ్యే ఈ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరూ తోడ్పాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అగ్రస్థానానికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పించి మీ అందరికీ సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు అంతా వచ్చినాం. మీకు ఏమైనా సమస్యలు మీకు ఖచ్చితంగా కావాల్సిన చెప్పండి, దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.